నాకు అసలు జాబ్ చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాను. అయోమయంలో అంటే అప్పుడు సారు వచ్చారు. సార్ దగ్గరికి వెళ్ళి కలిస్తే ఇలా చేయమని మంత్రాలు అని చెప్పారు. ఆ మంత్రాలు డైలీ చదువుకుని అలా టైం చెప్పినట్టుగా నాకు బిజినెస్ సెట్ అయింది. అంటే పలానా రోజు పలానా పెడతామని చెప్పారు. అలాగే సారే పేరు చెప్పారు, ఇలా శ్రీజ మ్యాచింగ్ సెంటర్ అని పెట్టమన్నారు. పలానా డేట్లో నీకు సెట్ అవుతున్నారు. అలా ఆ డేట్నే ఓపెన్ చేశాను షాప్ కూడా మచిలీపట్నంలోనే. బిజినెస్ ఒక 10 days ఒక 1 week అట్లా లేదు. లేకపోతే సారు ఇట్లా రుద్రాక్షలు అవి చెప్పారు. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు బాగుంటుంది బిజినెస్ అని చెప్పారు. చెప్తే ఆ డేట్ నుంచి కూడా బిజినెస్ చాలా బాగుంది. ఆయన చెప్పినట్టు జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మ్యారేజ్ కూడా ఈ డేట్లో అవుతుందని చెప్పారు. ఆ డేట్లో అవుతుందని చెప్పారు. అలా డేట్ అయింది. పలానా వాళ్ళు వస్తారు, పలానా బాగుంటుంది, పలానా జరుగుతుందని చెప్పారు. చెప్పినట్టు జరిగిందండి. అసలు తూచా తప్పకుండా జరిగింది. ఆయన నాకు ఏదైతే చెప్పారో అది కంపల్సరీ జరిగినాయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ వచ్చి జేకేఆర్ గారిని కలవండి. ప్రాబ్లం కంపల్సరీ సాల్వ్ అవుతాయి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శనీశ్వరుడి యొక్క ఇబ్బందులతో మీరు ఇబ్బంది పడుతున్నవారు, ఈ శనిగ్రహం యొక్క అనుకూలత లేక బాధపడేవారు ప్రతి ఒక్కరూ కూడా తులసి చెట్టు వద్ద ఇది పెట్టితే చాలు వారికి ఆ బాధలు తగ్గి తీరతాయి అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అనంటే పంచదార. తులసమ్మ దగ్గర ప్రతిరోజు కూడా మీరు పంచదార పెడితే ఆ పంచదారని నల్లచీమలు వచ్చి స్వీకరించినట్లయితే మీకు అష్టమ శని, ఏళ్ళనాడి శని, జన్మశని, సమస్త శని దోషములన్నీ కూడా మీకు సర్దుకుని అనుకూల ఫలితాలు వస్తాయి అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఎలాంటి శని దోషములు ఉన్నప్పటికీ కూడా ఆ శనీశ్వరుడు వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు తులసమ్మ దగ్గర దీపారాధన చేసే అలవాటు ఉన్నవారు దీపారాధన చేయండి. ఒకవేళ అలా అలవాటు లేకపోయినప్పటికీ కూడా మీరు పంచదారని చక్కగా ఒక ప్లేట్లో పెట్టినట్లయితే ఆ పంచదార గనక నల్లచేమలు స్వీకరిస్తూ ఉండేటట్లుగా మీరు ఏర్పాటు చేసినట్లయితే మీకు క్రమేపీ కూడా ఆ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి మీకు అన్నింటా విజయం చేకూరుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని మీరు తెలుసుకుని ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము మనకి కావాలి అంటే మీరు తులసి చెట్టు దగ్గర ఈ ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టి చూడండి. దాని తర్వాత ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా పెట్టే ప్రయత్నం చేయండి. దానివల్ల ఫలితాలు తొందరగా మనం పొందగలుగుతాం. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.